పడతావు. రెండవది, దేవుడు నీలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. దేవుడి నివాసం చేసే చోట దయ్యాలకు స్థానం ఉండదు. చెడ్డ ఆలోచనలు, కోరికలు, చెడు తలంపులు, చెడ్డ మాటలు, అర్థమది అన్ని నీలో నివాసం ఉండవు. దేవుడు నీలో ఉంటే నువ్వు పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా జీవిస్తావు. వారికే పరలోక రాజ్యం ఉంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావంటే నీవు దేవుని సంబంధిగా, దయ్యం సంబంధి. నువ్వు దేవుని సంబంధి అయితే నీకు లోన ఏముండదు. దేవుడు నీ హృదయంలో సంచరిస్తాడు కాబట్టి నీలో ఏముంటది? పరిశుద్ధంగా జీవించాలి. నేను చస్తే పరలోకం పోవాలనుకుంటావంటే అర్థమవుతుందా? దేవుడిని నమ్మకంగా ఉండి ఆయన సంబంధిగా నువ్వు జీవిస్తే, ఆయన నీలో సంచరిస్తే, ఈ లోకంలోని పాప తలంపుల వైపు, లోక ఆశల వైపు నీ పెదాలు ఎత్తి మాట్లాడటానికి భయపడతావు. ఎందుకు? నేను చేస్తే